శుభోదయం, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ కసోల్లో ఉన్నాం కదా. నైట్ నుండి నాకు ఇక్కడ ఈ సైడ్కి బాగా సౌండ్ బాగా వస్తుందన్నమాట. రాత్రి నుండి అంతా నైట్ మనకి చూడలేకపోయినాము, అది సౌండ్ వస్తుంది బాగా, ఎంత పెద్దగా వస్తుంది. మీకు వినిపిస్తుందా లేదా? జస్ట్ లిసన్ టు ఇట్. ఇక్కడ అంతా బురద ఉంది లైట్గా. వావ్, అది సంగతి, వస్తే కానీ తెలియదు అన్నట్టు. అనుకున్నా అదే ఇంత పెద్ద శబ్దం వస్తుంది మరి అని అనుకున్నా. వావ్, ఇక్కడ క్యాంపింగ్స్ ఉన్నాయి, మంచి క్యాంపింగ్స్, రివర్ సైడ్ క్యాంపింగ్స్ అంటారు కదా. ఈ క్యాంపింగ్స్ ఉన్నాయి. ఇదేంటిది, దీనికి ఏదో పొగ వస్తుంది, ఈ గుడారం నుంచి ఏదో పొగ వస్తుంది. అక్కడ సంబడి స్మోక్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో ఐడియా లేదు. బట్ వండర్ఫుల్ క్యాంపింగ్స్. ఈ కాటేజ్ చాలా బాగుంది ఇక్కడ, బ్యూటిఫుల్ కాటేజ్. వావ్, అక్కడ చూడండి పైన మొత్తం స్నో వేరుకుపోయింది. చూడండి మౌంటైన్స్ మొత్తం. నేను అంతా కింది సైడ్ వర్షం పడింది కదా, ఇటు సైడ్ ఏంటంటే జనరల్గా కింది సైడ్ వర్షం పడ్డప్పుడు పై సైడ్ మొత్తం హెవీ స్నోఫాల్ ఉంటుంది అనమాట. మొత్తం మనకు అది అక్కడ కనిపిస్తున్నది. ఇదంటే కింది సైడ్ ఎక్సెన్స్ ఆ ఆల్టిట్యూడ్స్తో నుండి మనం నేను వెళ్ళిన ఆల్టిట్యూడ్ నుండి చాలా తక్కువ ఆల్టిట్యూడ్కి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఈ తక్కువ ఆల్టిట్యూడ్ నుండి మళ్ళీ మనం హైయెస్ట్ ఆల్టిట్యూడ్ తోష వెళ్ళబోతున్నాం మనం ఇవాళ మన. అండ్ యాక్చువల్గా మనది ఇంకోటి మలానా విలేజ్ కూడా ఉంది. కొద్దిగా యాక్సెస్ ఎందుకంటే కొద్దిగా తక్కువ చేశారండి ఈసారి. డోంట్ ప్రాపర్గా అది అదేదో రోడ్ ఏదో డ్యామేజ్ అయిందని అన్నారు. అది కల్చరల్ విలేజ్ అని అంటారు అనమాట. అది కల్చర్, యాక్చువల్గా హిమాలయన్ కల్చర్ అంతా అక్కడ ఎక్స్పోజ్ అవుతుంది, విలేజ్ కల్చర్ అంట. యాక్సెస్ ఉంటే డెఫినెట్గా మలానా విలేజ్ వెళ్తాము. ఇక్కడ నుండి నాకు తెలిసి ఇంకో 80 కిలోమీటర్స్ ఆడు ఉంటుంది అనమాట. ఆ 80 కిలోమీటర్స్ ఆడు మనం కవర్ చేసుకోవడానికి ఎక్కువ టైం పడుతుంటుంది, బికాజ్ అంతా స్లో కానీ ఏదన్నా కానీ. కొండలు, మంచి కొండలు, అటు వెళ్తున్నాను. బట్ నేను అదే చెప్పినా కదా, యాజ్ ఐ సెడ్, లిటరింగ్ అనవసరంగా. చూడండి అది ఈ నది ప్లేస్లో మొత్తం ఆ పైన మీరు అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ మనకి ఆ ప్లేస్లో అంత లిటర్ జరుగుతుంది. చూడండి, అది అంతా ప్లాస్టిక్. గవర్నమెంట్ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలండి. అసలు ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తే దరిద్రం పోతుంది. కంప్లీట్గా బ్యాన్ చేసేయాలి. ప్లాస్టిక్ ఈజ్ డేంజర్ టు ద నేచర్. వై డోంట్ దిస్ గవర్నమెంట్ బ్యాన్ ఇట్? మనకు అవసరం లేదని ఎందుకండి? దాని బదులు ఇంకా మంచిగా మనం ఈ జూట్తోనో పేపర్తోనో ఇట్లాంటి చేసుకునేది, ఈవెన్ గ్లాస్తోనో ఇట్లాంటి మెటీరియల్తో చేసుకుని బాగుంటాయి కదా. మనకి నేచర్లో డిజాల్వ్ అయ్యే ఐటమ్స్తో ఏదైనా ఐటమ్ ఇంకా ఉంటే ఈ షాల్ ఇన్వెంట్ ఇట్, మళ్ళీ ఇన్వెంట్ చేయాలా? ప్లాస్టిక్ డేంజర్ అని తెలిసినప్పుడు వై టు యూజ్ ప్లాస్టిక్. రివర్ సైడ్ క్యాంప్స్, బ్యూటిఫుల్. ఇది చాలా బాగుంది. మొత్తం రూమ్ ఆల్మోస్ట్ ఇవ్వండి వెనక వరకు మొత్తం రూమ్, పెద్ద రూమ్స్ ఉన్నాయి. మంచిగా రివర్ సైడ్ వ్యూ ఉంటుంది, బాగుంది. దిస్ ఈజ్ లైఫ్ అనుకుంటా. యాక్చువల్ నా దృష్టిలో నేచర్ని మించిన ఎంటర్టైన్మెంట్ కూడా ఉండదు లైఫ్లో. బట్ ఈ నేచర్కి వచ్చి నేచర్తో మింగిల్ అయితే విల్ డెఫినెట్లీ బాగుంటుంది. వీళ్ళంతా ఎవరో బైకర్స్ వచ్చారు చేసుకొని బయలుదేరు. ఏదో శర్మాజీ కూడా రెడీ అయిపోయాడు. గుడ్ మార్నింగ్ శర్మాజీ.
5 minutes. శర్మాజీ కూడా రెడీ అయిపోయాడు. సో మనం ఫటాఫట్ ప్యాకింగ్ చేసేసుకొని లెట్స్ గో టు తోష్. సో మేము కసోల్లో యాక్చువల్గా ఏం చూసామన్నది చెప్పలేదు కదా. సో ఆ కసోల్కి సంబంధించిన వీడియోస్ నేను మళ్ళీ లాస్ట్లో చేస్తాను. ఎందుకంటే ఆ వీడియో అందరికీ సూటబుల్ అవ్వకపోవచ్చు, అంత గొప్ప ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా కాకపోవచ్చు అది. సో అందుకని లాస్ట్ ఎపిసోడ్ కసోల్ది చేస్తాను. ఇప్పుడు మనము తోష్ అనే ఒక చిన్న విలేజ్ని విజిట్ చేయడానికి బయలుదేరాము. జనరల్గా మనం హిమాచల్ ప్రదేశ్ అంటే చాలామంది షిమ్లా, మనాలి అని ఇట్లా ఆ రూట్ని మాత్రమే కవర్ చేస్తుంటారు. అందుకు భిన్నంగా నేను ఈసారి ఈ చిన్న చిన్న విలేజెస్ అంటే తోష్, తాండి ఇట్లాంటి చిన్న విలేజెస్ని నా ఇట్టేదో తెలిసాను. అందుకు ప్రధాన కారణము ఈ హిమాచల్ ప్రదేశ్లోని ఈ చిన్న చిన్న విలేజెస్లోని ప్రజల యొక్క జీవన శైలి, వాళ్ళ జీవన స్టాండర్డ్స్, వాళ్ళ రొటీన్ లైఫ్, అట్లాగే వాళ్ళు పండుగలను ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారన్న విషయాన్ని తెలుసుకోవడానికి నేను ఈ చిన్న విలేజెస్ని నా ఐటినరీలో చేర్చాను. ఉన్న చిన్న రోడ్లో బస్సు సైడ్ ఇవ్వాలంటే పెద్ద ప్రాబ్లం ఇక్కడ బస్కి. ఆల్మోస్ట్ షిమ్లా అయిపోయింది, జిబి అయిపోయింది, దెన్ కసోల్ అవి కూడా అయిపోయింది. సో ఇవాళ ఆల్మోస్ట్ ఇది ఫోర్త్ డే ఆఫ్ వర్క్ ఉంది. శర్మాజీ డ్రైవింగ్ ఆయన మీద డిపెండ్ అయ్యింది టోటల్గా ఎట్లా ఉంటుంది మన టూర్, ఎట్లా ఉండబోతుంది, మనకి మంచి స్పాట్స్ వీడియోస్ ఎక్కడ ఉన్నాయన్నది ఈయన చెప్పాల్సింది. మనకి మధ్యలో బాగానే చెప్తున్నాడు, ఏమైనా మంచి స్పాట్స్ వస్తుంటాం అందరికి ఇట్లా ఉంటుంది అట్లా అని చెప్తున్నాడు. బాగా ఎక్కువ కూర్చొని ఆరెంజ్ తిట్టినాడు, ఆరెంజ్ ఫ్రూట్స్ తింటున్నాడు బాగా ఎక్కువ కూర్చొని. ఓకే, టూర్ ఈస్ గోయింగ్ వెల్ రైట్ నౌ. ఇక్కడ మనకు థింగ్ అబ్జర్వ్ చేస్తాను, అది మీకు చూపిద్దామని కార్ దిగి నడుచుకుంటూ వస్తున్నాను. ఇక్కడ వెహికల్ దిగి చూపిస్తా వాటికి ఎందుకు దిగాల్సి వచ్చింది అన్నది షో. డోంట్ నో ఇది హౌ డస్ ఇట్ వర్క్స్ అన్నది తెలీదు. నేను చూస్తా చాలా ప్లేసెస్లో, బట్ ఇది మాన్యువల్లీ ఆపరేటెడా లేకపోతే ఏందో అన్నది నాకు ఐడియా లేదు. వెదర్ ఎక్కడ నుండి ఆపరేట్ చేస్తారు దీన్ని అన్నది. ఇది చూపించాలనుకుంది ఏంటంటే ఇది పుల్ అనమాట. ఇది మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయడానికి వీళ్ళు ఇంతకుముందు వాడేవాళ్ళు అనుకుంటా, ఇప్పుడు మేబీ వాడట్లేదేమో. మేబీ రౌండ్గా దీనికి వైర్స్ కట్టున్నాయి, ఇదంతా వైర్స్ ఉంది. ఇది మెయిన్. సో ఇదేంటంటే దీంట్లో బకెట్స్ పెట్టున్నారు ఇక్కడ. ఈ పొజిషన్లో బకెట్స్ ఉన్నాయి. ఈ బకెట్లో మెటీరియల్ వేసి అవతల అదొక విలేజ్ కనిపిస్తుంది కదా అక్కడ. నిజంగానే అసలు వాళ్ళకి అసలు ఆ కమ్యూనికేషన్ ఇది రోడ్వే ఎక్కడుందో, ఇది ఎక్కడ చూస్తే దారి ఏం కనిపించట్లేదు, విచిత్రంగా ఉంది. అందుకనే వాళ్ళకి ఇక మెటీరియల్ ట్రాన్స్ఫర్ చేయడానికి దీన్ని వాడుతున్నారనమాట. ఇది చాలా హైట్లో ఉంది. ఇది ప్లేస్ చూస్తే మీకు కిందికి గ్లోయ్ కనిపిస్తుంది కదా, ఇది చాలా హైట్లో ఉంది. అక్కడ ఓన్లీ ఫ్యూ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజ్ వాళ్ళకి వంతెన ఉంది, అది చూడండి అక్కడ కింద కనిపిస్తుందా, అక్కడ ఒక వంతెన ఉంది. ఇక్కడ సోలార్ బట్ వ్యూ మాత్రం ఆసమ్ ఉంది. వ్యూ విలేజ్ అంతా బాగుంది. ఆ చిన్న అక్కడ వరకు ఉంది, అదిగోండి ఆ పైన వరకు ఉన్నది. ఇది కనెక్షన్, ఇది ఇంటర్ కనెక్టెడ్ ఉంది. సో ఈ పుల్లిలో 11 kV లైన్ వీడే ఉంది పైన. విపరీతమైన శాగం చూడండి, అది కిందికి ఎంత వంగిపోయిన ఫైర్. ఈ శాగ అవసరం అనుకుంటాడు మరి.
అటు ఇదంతా మన టవర్ లైన్స్ అక్కడ 33 నెట్వర్క్ ఉన్నట్టుంది. ఇక్కడ 11 నెట్వర్క్ ఉంది. బాగుంది కదా, వ్యూ బాగుంది. అట్ ద సేమ్ టైం ఇది ఫన్నీ సిస్టమ్. ఏదో ఇన్వెంట్ చేస్తుంటారు మనుషులు వాళ్ళ వాళ్ళ అవసరాలకు తగ్గట్టు. ది ఇన్వెంట్ థింగ్ వాళ్ళంతటి వాళ్ళకి వచ్చిన ఇట్ ఈస్ వెరీ గుడ్ కదా. Wow, beauty. ఐడల్ ప్రాజెక్ట్ ఉంది. అక్కడ మనకు ఐడల్ ప్రాజెక్ట్ అక్కడ నుండి వాటర్ కిందికి స్ట్రీమ్ అవుతుంది, వదిలేస్తున్నారు. అక్కడ నుండి వస్తున్నారు. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ వస్తుంది. దీన్ని పార్వతి వ్యాలీలోనే పోర్షన్ ఇది. సో ఒకసారి ఇది చూపిద్దామని. ఎంత బాగుంది ఇది. రైట్ టైంలో జరిగిన అనిపించింది నాకు. ఫస్ట్ ఈ మార్చ్లో ఈ టూర్ చేస్తున్నప్పుడు అనిపించింది, అదే మార్చ్ కదా మనకి ఎట్లా ఉంటుందో వెదరు అట్లా అనుకున్నప్పుడు. అంటే పర్ఫెక్ట్ వెదర్ ఉంది, పర్ఫెక్ట్. రైట్ టైంలో స్నో పడుతుంది, రైట్ టైంలో ఇదవుతుంది. మొత్తం సైడ్ గ్రీనరీ ఉంది, సైడ్ ఇట్లా సన్ వస్తుంది, మంచి బ్రైట్ సన్ వస్తుంది. మళ్ళీ ఇమ్మీడియట్గా సాయంత్రం కాగానే హెవీ స్నోఫాల్ అవుతుంది. కిందికి వస్తే వర్షం పడుతుంది. మళ్ళీ ముందుకు రాగానే సన్లైట్. యాక్చువల్గా కొండల మీద పడ్డ సన్లైట్ ఆ గ్లేర్ మన కళ్ళకి తెలుస్తుంది. ఈ స్పెట్స్ లేకుండా మనం ఈ పోలరైజ్డ్ స్పెట్స్ లేకుండా మనం అది చూస్తామంటే మాత్రం ఆ గ్లేర్ ఎంత ఇది చేస్తుందంటే అసలు కళ్ళు మూసుకుంటా ఉందన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఇంకా. ఏమన్నా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏమన్నా దొరుకుతుందేమో అని ట్రై చేస్తున్నాము. లేదు ఒక్కొక్కటి నాకు అసలు అయింది ఇలా తోచని ఫోటోలు ఉన్నాయి కదా దాటాలు అంటారు. ఎంతో కొండలు దాటితే అవతల తోచింది. ఆ తోచి చిన్న విలేజ్ ఉండేది. చిన్న విలేజ్ ఆయన పిల్లలు గుడి ఆడుతుంటే చిన్న విలేజ్ ఇది చూడండి కదా. ఈ లక్ష్మి ఇవంతా వీళ్ళది ఏం చేస్తారంటే అప్ టు మనకి డిసెంబర్ వరకు ఇట్లా మొత్తం కట్టెలు పోగు చేసుకుని మొత్తం కట్టెలన్నీ పోగు చేసుకుని వింటర్ ఉంటుందో ఆ వింటర్లో వాటిని కాచుకోవడానికి వాటికి ట్రై చేస్తారు. చిన్న విలేజెస్ ఇట్లాంటి మనకి విలేజ్ కల్చర్ అనేది మనకి బ్యూటిఫుల్గా తగులుతూనే ఉంటాయి ఎక్కడ పోయినా.
नमस्ते जी, कैसे हो आप लोग? हम लोग ठीक है होली मनाया आपने? जी। होली मनाया? हाँ बना लिया। हाँ अच्छा। आपका ये दिन का शुरुआत कितने बजे करते हो आप? रूटीन का आपका जो 6 बजे से। हाँ चलो चलते और आगे चलते। చిన్న విలేజ్, ఇక్కడ పిల్లలందరూ మంచి చక్కగా హోలీ ఆడుతున్నారు. వెళ్దాం, చూద్దాం. అసలు సౌండ్ చేస్తున్నారు బాగా. ఇలా చూడండి, వావ్, అవి చూస్తున్నాయి చూడండి. ఇదో ఇస్తామనుకుంటుంది, అదే వచ్చింది. అరే రే కూర్చునే ఒక బేటా. వావ్, अरे रे, आपका ब्रेकफास्ट हो गया? ब्रेकफास्ट हो गया आपका सबका? कर रहे हो बेटा आप? क्या कर रहे हो इसके साथ? सेकंड दे रहे हो? दो सेकंड, टच करो उसको. देखो आपको बुला रहा है वो. देख लिया आपने? बुला रहा है. क्या बोल रहा है आपसे? बात कर रहा है? क्या बोला आपको? ఎంజాయ్ చేస్తాడు అసలు, ఎంత బాగా ఎంజాయ్ చేస్తాడు. ఇదేమో ఆయనతో ఎంజాయ్ చేస్తుంది, అదే వెళ్తా నాకుతుంది. ఆయన కూడా వచ్చేసాడు. చలో ఈ చిన్న హౌసెస్ కూడా मीटर. कितना बिजली का बिल कितना आता है आपको? बिजली का बिल आता है आपको? जलाने के हिसाब से। हाँ, कितना आता है आपको? नहीं आमतौर पे कितना आता है? आमतौर पे महीने से? हाँ अच्छा, 250 महीने भर से. अच्छा हाँ वो तो है. కరెంట్ బిల్ ఎంత వస్తుందంటే ఎంత కలిస్తే అంతే వస్తుందని చెప్తుంది. అబ్బా, ఇంత ఇన్నోసెంట్ పీపుల్ అంటే వావ్. కష్టపడి రావాల్సి వస్తుంది. హాయ్, क्या कर रहे हो आप लोग? हैप्पी होली.
सिर्फ पानी से खेल रहे हो? अरे अरे ऊपर बलून फोड़ोगे? नहीं नहीं भाई, हमारा कपड़े तो गीले हो जाएंगे। हम तो होली नहीं खेल रहे। अरे कोई बात नहीं, हम दे देंगे ना, ले लो। रंग लगाओगे? अरे ये लोग तो ऊपर चढ़ गए। हाँ? और ऊपर तक गए गांव। अక్కడ వరకు ఉంది। क्या हो गया? रंग लगाओगे? मुझे रंग नहीं आया था। चलो भाई, सिर्फ चेहरे पे लगाना, ठीक है? दीदी क्या हो गया? अब लड़ो। क्या नाम है बेटा आपका? अच्छा है आपका नाम? वाह, आपका नाम क्या है? आप नहीं लगाओगे रंग? ओ शर्मा आ गया, छोटा बच्चा शर्मा आ गया। आजा भाई। और वो मैं भी लगाऊंगा। क्या आप भी लगाओगे रंग? आपको लगा? उसको तो चेत नहीं है। चेत है क्या उसको? बैठ जाओ, आप खड़े हो जाओ, हम बैठ जाते। आप खड़े हो जाओ, अभी आ जाओ, अभी आ जाओ। वो नहीं आएगा। ठीक है, आप आ जाओ। रियल प्यार है ये। हो गया। आज हमने भगवान से होली खेली है ना बेटा? चलो बाय। क्या चाहिए आपको? दुकान है यहाँ पर? कहाँ पर है? और क्या चाहिए आपको? लोगे कुछ? लोगे? चॉकलेट लोगे? मिलेगा वहाँ पर चॉकलेट? गाली देती है? क्यों देती है आपको? डांटती है? मम्मी चॉकलेट मम्मी डांटती है चॉकलेट का। क्या हो गया? अरे क्यों परेशान हो रहे? गीला गीला हो गया पूरा। एंड वीडियो बंद कर दूं? थोड़ा बहुत हाँ। बंद कर दूं वीडियो? ये भी लगाओगे? थैंक यू। लगा? ఈ చిన్న గ్రామంలో ఈ చిన్న పిల్లలతో జరుపుకున్న హోలీ మన జీవితాంతము మన జ్ఞాపకాల స్మృతులలో ఒక మధుర జ్ఞాపకంగా ఎప్పటికీ మిగిలిపోతుంది. ఇంతటి అద్భుతమైన ఆనందాన్ని నాకు పంచిన ఈ చిన్ని దేవుళ్ళకి సమర్పించడానికి కానీ ఇవ్వడానికి కానీ నేను ఏమి తీసుకురాలేదు. సో అందుకనే తప్పు అప్పుడు తెలియదు, కానీ వాళ్ళకి చాక్లెట్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చాను కొన్ని. बच्चे हाँ मस्ती कर रहे हैं। अच्छा होली मना रहे हैं। बंद कर दूं वीडियो? వుడెన్ పాత్ ఉంది లోనికి వెళ్ళడానికి. బాగుంది. ఎటున్నా నాకు రంగులు పెట్టింది, వీళ్ళు ఎట్టుందో తెలియదు కానీ మోహన్కి రంగులు పెట్టింది. కనిపిస్తుంది మోహన్కి రంగులు కనిపిస్తున్నాయా? పెట్టింది రంగులు అత్తారు కానీ కనిపిస్తుంది. చలో ఇంకా और आगे बढ़ते. మనం జరుపుకోవాల్సిన అసలైన హోలీ ఇంకా ముందుంది. మీ అందరికీ నా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను.
ఒకవేళ మీకు గనక నా వీడియోలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ నా వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాము. అంతవరకు జై హింద్, జై భారత్.